ఆలోచించదమ్మా. పెద్దావిడ గారు ఒకసారి ఓ నిర్ణయం తీసుకున్నా, ఓ శాసనం చేసినా, ఓ ఆజ్ఞ విసిరినా తిరుగుండదు. శివగామి కంటే ఎక్కువ. అత్తయ్య, నా మాట విని ఒప్పుకోండి. చెప్తుంటే అర్థం కావడం లేదా మీకు? మనకి మంచి జరుగుతుంది అని అంటున్నారు కదా, ముందు మీరు ఒప్పుకోండి. అయ్యో అత్తయ్య, ఆలోచించకుండా ఒప్పుకోండి. అంతా మనకి ఫేవర్ గానే జరుగుతుంది. తర్వాత నాకేదో చెప్పాలని నిహారిక నిర్ణయించుకుని ఒప్పుకోమనంటోంది. సరేలేండి, మీరు కోరిన విధంగా అమ్మవారు దసరా దగ్గరకు వస్తుంది. అమ్మవారితో పాటు అందరం వస్తాం. చాలా సంతోషం అమ్మా. ఇక మేము బయలుదేరతాం. ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ అత్తయ్య. ఏ కారణం లేకుండా నేను ఏది చేయనని మీకు తెలుసు కదా. అది నీ ముఖంలో గమనించే అందుకు ఒప్పుకున్నాను. ఏంటి నీ ఆలోచన? మనం ఒప్పుకోకపోయుంటే రేపు కాలనీలో అందరి ముందు మనము చెడయ్యేవాళ్లం. అది మంచిదయ్యుండేది. విగ్రహం మన దగ్గర లేకపోవడం వలనే అందరిలో గుర్తింపు కోసం ఆ విధంగా చేస్తుంది. అదే విగ్రహం మన దగ్గరుంటే దాని ఆటలు సాగుండేవా? నాకు ఆలోచన వచ్చిందత్తయ్య. ఏంటి? సిటీలోకి మాతా శ్రీ జగన్మోహిని అని ఒక ఆమె వచ్చిందని తెలిసింది. ఆమెకి చాలా మహిమలున్నాయట. మనం ఆవిడ్ని కలిస్తే మనకి పరిష్కారం దొరుకుతుందేమో. ఇంతకు ముందు ఓసారి జలజాక్షి అని ఓ క్షుద్ర మాంత్రికురాల్ని పరిచయం చేశావు. ఆవిడే ఏం చెయ్యలేకపోయింది. ఈవిడేం చేస్తుంది? ఆవిడ దగ్గర బ్యాడ్ పవర్స్ ఉన్నాయి, ఈవిడ దగ్గర గుడ్ పవర్స్ ఉన్నాయని విన్నాను. అందుకే కలుద్దాం. ఏదో ఒకటి చేయకుండా ఖాళీగా ఉంటే అన్నీ మన కాళ్ళ దగ్గరకు వస్తాయా ఏంటి చెప్పండి? సరే, నీకిష్టమైన ఫుడ్ ని ఆర్డర్ పెట్టాను. వెయిట్ ఫర్ సమ్ టైం. డెలివరీ బాయ్ ఆన్ ది వే. దుబాయ్ వెళ్ళిపోదాం, అక్కడ గ్రాండ్ గా పెళ్లి చేసుకుందాం అని అంటున్నావు, బట్ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నావు. వాట్ హ్యాపెనింగ్ బేబీ? నథింగ్ డార్లింగ్. కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి. అవి క్లియర్ అయిన తర్వాత వెళ్ళిపోదాం. దుబాయ్లో పెళ్లి, మాల్దీవ్స్ లో హనీమూన్. ప్రతి కంట్రీ తిరుగుదాం. హలో సార్, ఫుడ్ తీసుకొచ్చాను. మీ లొకేషన్లో ఉన్నాను సార్. కొంచెం ముందుగా కనిపిస్తాం. ఓకే సార్. మా డాడీకి నీ గురించి చెప్పాను. ఆయన నేను తొందరగా తన ముందుకు తీసుకురామంటున్నారు. ష్యూర్ బేబీ, దేనికైనా టైం రావాలి కదా. నువ్వు దుబాయ్లో వెల్ సెటిల్డ్ అని చెప్పాను. డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సార్, ఆర్డర్. ఏయ్, ఎవరే నువ్వు? నా ఫియాన్సీ మీద ఎందుకు చేసుకున్నావు? వీడిని పెళ్లి చేసుకోబోతున్నావా? వీడి గురించి ఎంక్వైరీ చేసుకున్నావా? వీడు ఎలాంటి వాడో తెలుసా నీకు? ఏ అవని, మీరిక్కడి నుంచి బయలుదేరండి. నా భర్త గురించి చులకనగా మాట్లాడతావా? నా భర్త గౌరవప్రదమైన పనిని చేసుకుంటున్నాడు. నీలాగా ఆ నిహారికలాగా మా ఇంటిలో అమ్మవారిని ముక్కు పొడుకని దొంగతనం చేయడానికి ప్రయత్నం చేయలేదు.
నా వికాస్ దొంగతనం చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఏయ్, నీలాగా నా భర్త ఎవరి మీద హత్య ప్రయత్నాలు చేయలేదు, జైలుకు పోయి శిక్ష అనుభవించలేదు, జైలు నుంచి పారిపోయి బిక్కు బిక్కుమంటూ తిరగడం లేదు. ఇవన్నీ నిజమా వికాస్? నువ్వు నమ్మకు బేబీ. వీడి దగ్గర చిల్లి గవ్వలేదు, నీ దగ్గర డబ్బున్నట్టుంది, అందుకే నిన్ను ట్రాప్ చేసినట్టున్నాడు. మీ ఇద్దరు విడిపోయారని బయటి జనాలకి కలరింగిస్తూ వేరువేరింట్లో ఉంటున్నారు గాని మీరు విడిపోలేదు. ఎందుకంటే కొన్ని ఫిజికల్ నీడ్స్ ఉంటాయి కదా. గోడ దూకి శ్రీకర్ దగ్గరికి వెళ్తున్నావా అవని? బయట ఎక్కడైనా రహస్యంగా దుకాణం పెట్టారా? లేదంటే శ్రీకర్ని వదిలేసిన తర్వాత నువ్వు ఎవరినైనా రై, నా భార్య గురించి తప్పుడు మాటలు మాట్లాడావంటే చంపేస్తాను. రై, మాకు మధ్య 100 గొడవలు ఉండొచ్చు. అంత మాత్రాన అవని గురించి చీప్ గా మాట్లాడావంటే మాత్రం ముక్కలు ముక్కలుగా నరుకుతాను. అయినా నీలాంటి మృగం బయట తిరగకూడదురా, జైల్లోనే ఉండాలి. తొందరలోనే మళ్ళీ జైలుకి పంపిస్తాను.